ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్, సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్. అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ 2 years నుంచి చేసుకుంటున్నారు. వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ యాజ్ పర్ ఇనీషియల్ ఎస్టిమేషన్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ 15 to 20 crores పర్ మంత్. దీనికి సంబంధించి నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది. ఇన్ దాట్ రేడ్ వీ గాట్ అ టోటల్ ఆఫ్ 33 persons వర్ అరెస్టెడ్. ఇందులో 2 main మేనేజర్స్ని కూడా 4 ఫ్లోర్ మేనేజర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 1 person is from Mumbai in Maharashtra and 2nd person is from Rajasthan. వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడస్ ఆపరెండి బయటకి వచ్చింది. ఇన్ దిస్ దే హ్యావ్ అ వెరీ సిస్టమాటిక్ అండ్ ఆర్గనైజ్డ్ hierarchical structure. Level 1 dialers and mostly people from northeastern states, especially Assam, Meghalaya, Tripura, అక్కడ నుంచి రిక్రూట్ చేసి వాళ్ళు కాల్ సెంటర్ డైలర్స్గానే పని చేసుకుంటారు. Their main job is to call unsuspecting US citizens, impersonating as Amazon fraud department. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు that some unauthorized transaction has taken place from your Amazon account. $1,400, $1,500కి unauthorized transaction చేయడం జరిగింది, whether you have done it or not. దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ US కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డైవల్జ్ చేస్తారు. బై దిస్ వే ద డైలర్స్ విల్ విన్ దేర్ ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు. దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ 2 విచ్ ఇస్ బ్యాంకర్స్ లెవెల్. ఇందులో సమ్ పర్సన్స్ విల్ ఇంపర్సనేట్ దెమ్సెల్వ్స్ యాజ్ US బ్యాంక్ ఆఫీషియల్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ FTC, ఫెడరల్ ట్రేడ్ కమిషన్. ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది to these US citizens. They will tell that some fraudulent transactions and activity has taken place. దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది. Please subscribe Citizen Voice and like and share please.